వాగ్దానాలు విని మరి మనము ఆశీర్వదించబడుతున్నాం, దీవించబడుతున్నాం. మరి మన గ్రేస్ మినిస్ట్రీస్ పిఠాపురం యూట్యూబ్ ఛానల్ ద్వారా చాలా మంది చూస్తున్నారటండి. అప్పుడప్పుడు మరి మెసేజ్లు పెడుతున్నారు నాకు. అందులో ఉన్న ఫోన్ నెంబర్లకి ఎక్కడెక్కడో విదేశాల్లో ఉన్నవారు కూడా వింటున్నారట. దేవుని స్తోత్రం. మరి నిజంగా నేను చాలా ఆనందిస్తున్నాను. కాబట్టి మన కృపావార్త వర్తమానములు మన గ్రేస్ మినిస్ట్రీస్ పిఠాపురం యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి అనేకులు విని మరి ఆశీర్వాదములు పొందుతున్నామని మరి తెలియజేసుకున్నప్పుడు మరి నాకెంతో సంతోషం కలుగుతుంది. మరి ఈ పరిసరం ఇంకా అభివృద్ధి చెంది మరి ఇక వర్తమానం అనేకులు వినాలని మనం కూడా భారం కలిగి ప్రార్థన చేద్దాం. మరి దినమున మన ధ్యాన వాక్యము దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనములో నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. అంతటా రాజు ఆజ్ఞ ఇయ్యగా భట్రోతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోయగా రాజు నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. దేవుని స్తోత్రం. ఈ వాక్యం చదువుతున్నప్పుడు మీకు ఏమైనా ఆశ్చర్యం కలిగిందా? ఏమా ఇందులో ఒక ఆశ్చర్యకరమైన మాట మీరు గమనించారో లేదో గాని, దానియేలును సింహాల బోనులో వేయడానికి ఆజ్ఞ ఎవరిచ్చారటండి? రాజుగారు ఇచ్చారు. జాగ్రత్త గమనించండి ఈ మాటలు. దానియేలును సింహాల బోనులో వేయడానికి ఆజ్ఞ ఇచ్చిన వారు రాజుగారు. అర్థమైందండి? రెండో మాట, ఏ రాజు అయితే దానియేలును సింహాల బోనులో వేయడానికి ఆజ్ఞాపించి సంతకం పెట్టాడో, సింహాల బోనులో వేసిన తర్వాత ఆ రాజు దానియేలుతో ఏమంటున్నాడు? నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. విచిత్రంగా ఉంది మాట. రండి, విచిత్రంగా ఉంది కదా. సింహాల బోనులో వేయడానికి ఆజ్ఞాపించిన వాడే రాజు. మరి ఇంకా సింహాల బోనులోకి వెళ్ళిన వాడు రక్షించబడతాడా? చెప్పండి, రక్షించబడతాడా? అస్సలు చాయిస్ లేదు. సింహాల గుహలో పడ్డామంటే ఇంకా ఎవరో బతికి బయటికి రారు. అలాంటి పరిస్థితి రాజుగారు తెలుసు. కానీ రాజుగారు దానియేలుతో ఏమంటున్నారు? మంచి మాట, మీరు మర్చిపోకండి మాట. పడద్రోయగా రాజు చెప్పిన మాట, నీవు అనుదినము, ఎలాగంటే అనుదినము తప్పక, ఈ మాట జ్ఞాపకించుకోండి. నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును. దేవుని స్తోత్రం. మరి ఆ మాట పలికిన రాజు క్రైస్తవుడా అన్యుడా? చెప్పండి, అన్యుడు. ప్రియులారా, ఒక అన్యుడైనటువంటి రాజు గారు దానియేలు చెబుతున్న మాట, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించునని ఎందుకు చెప్పగలిగాడు? ఆలోచించండి. ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకంటే దానియేలు దేవుని నమ్మిన వ్యక్తిగా రాజుగారికి దానియేలు సంగతులు అన్ని తెలుసు. ఆయన ఎంత నీతిమంతుడో, ఎంత యథార్థవంతుడో, ఎంత
ప్రార్థన పరుడో కూడా తెలుసు. అందుకే అక్కడ అన్నాడు, నీవు అనుదినము తప్పక చేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని చెప్పడానికి గల కారణం ఏంటంటే, దానియేలు దినములకు ఎన్నిసార్లు ప్రార్థించేవాడండి? 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడు. ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలం. ఆలోచించండి, దినమునకు 3 సార్లు ప్రార్థన చేస్తున్న దానియేలు జీవితంలోనే ఏమొచ్చింది? ఇప్పుడు శోధన వచ్చింది. అమ్మా ఏమొచ్చిందండి? శోధన వచ్చింది. మరి చిన్న శోధన అది. ఏదో వ్యాధి వచ్చింది, బాధ వచ్చింది, అన్నవస్త్రాల లోటు వచ్చే, అది లోటు వచ్చింది, ఇది లోటు వచ్చింది అన్నది కాదు. ప్రాణగండం, ప్రాణహాని. ఇంకా చనిపోతే దేవుని ఏమైనా స్తుతించగలమా? బైబిల్ చెప్తుంది, మన్ను నిన్ను స్తుతించునా ప్రభువా, మన్ను నిన్ను స్తుతించినా. ఎవరు కూడా చనిపోయిన తర్వాత దేవుని ఎవరు స్తుతించలేరు. చాలా మంది అంటారు, చూద్దాంలేండి, ప్రభు నమ్ముకోండి, చూద్దాంలేండి, ఆ చర్చికి రండి, వద్దాంలేండి, ప్రార్థన చేసుకోండి, చేసుకుందాంలేండి, వాక్యం చదవండి, చదువుకుందాంలేండి. ప్రియులరా, వాయిదాలు వేస్తున్నారు. బైబిల్ చెప్తుంది, రేపని వెల్లుండని వాయిదా వేస్తారు. తర్వాత మాట చెప్పండి, నేటి రాత్రే ప్రాణం పోతే ఏమైపోతాం? వాయిదాలు వేయకూడదు. చర్చికి రావడానికైనా, పాటలు పాడడానికైనా, ప్రార్థనలు చేయడానికైనా, దేవుని కార్యముల్లో పాల్పొంగులు పొందడానికైనా వాయిదాలు వేయకూడదు. దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు కూడా ఇలాంటి సాక్ష్యం కలిగి ఉండాలి. ఒక అన్యుడైన రాజు, ఎవరండి? ఒక అన్యుడైన రాజు దానియేలు యొక్క విశ్వాసాన్ని గురించి, భక్తిని గురించి మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. ఎప్పుడైనా మన ఇరుగు పొరుగు వారు, మన వీధిలో వారు, మన ఊరిలో వారు మన విశ్వాసం గురించి మాట్లాడారా? మన భక్తి గురించి మాట్లాడారా? మనమే డబ్బా కొట్టుకుంటాం. నా భక్తి ఎంత గొప్పది, నా ప్రార్థన ఎంత గొప్పది, నా విశ్వాసం ఎంత గొప్పది, ఒకప్పుడు ఎంతగా చేశాను, ఒకప్పుడు అంతగా చేశాను, ఈరోజు నేను ఇదిగో అదిగో అంటుంటాం. దేవుని బిడ్డలారా, దానియేలు యొక్క అనుభవం ఏంటండి? నీవు అనుదినము, తలకమాట చెప్పాలి, నీవు అనుదినము తప్పక. హల్లెలూయా. అంటే గొప్ప మాట. నీవు నేను కూడా భక్తి చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, చర్చికి వస్తున్నాం, కానీ కొన్నిసార్లు మిస్ అయిపోతున్నాం. చెప్పండి, కొన్నిసార్లు కొన్ని ఆదివారాలు పోగొట్టుకుంటున్నాం, కొన్ని శుక్రవారాలు పోగొట్టుకుంటున్నాం, ప్రార్థన చేయడం పోగొట్టుకుంటున్నాం, ఇలాగా ఎన్నెన్నో పోగొట్టుకుంటున్నాం. కానీ దానియేలు జీవితంలో తప్పక అని మాట రాజుగారు వాడారు. అందులోనూ దానియేలు గారికి నీలాగా నాలాగా అవకాశం లేదండి. అర్థమైందా? నీలాగా నాలాగా స్వేచ్ఛ లేదు. మనమేంటి చక్కగా మన భార్య, భర్త, బిడ్డలు ఎవరు అభ్యంతరపరచరు, కానీ మనమే సాతాను చేత ఆటంకపరచబడి మందిరానికి రాం. కానీ దానియేలు పరిస్థితి అలాంటిది కాదు. అన్య దేశములో ఉన్నాడు, అన్యుల మధ్య ఉన్నాడు, విగ్రహారాధికుల మధ్య ఉన్నాడు, మహాభయంకరుల మధ్య ఉన్నప్పటికీ కూడా ఆ ప్రాంతంలో ఉన్న ఏ దేవుణ్ణి కూడా ప్రార్థించలేదు, కానీ జీవము గల దేవుణ్ణి ప్రార్థించుచున్నాడు. దేవుని స్తోత్రం. జీవము గల దేవుణ్ణి ప్రార్థించుచున్నాడు. అందులోనూ తప్పక ప్రార్థన చేస్తున్నాడు, తప్పక సేవిస్తూ ఉన్నాడు, తప్పకుండా ప్రార్థనలు చేస్తూ ఉన్నాడు. రాజు గొప్ప సాక్షి చెప్పాడు. మరి అలాంటప్పుడు మరి రాజుగారు ఎందుకు ఆజ్ఞించారని మీకు డౌట్ వచ్చే ఉంటారు. వచ్చిందా లేదమ్మా? మా చెప్పండి, వచ్చిందా? వస్తా తప్పనిసరిగా. ఇదేంటి సింహాల బోన్లు వేసిమని ఆజ్ఞించిన వాడు ఆయనే. సింహాల బోన్లు వేసిన తర్వాత నలుదినమును తప్పగా చేస్తున్నా నీ దేవుడిని నేను రక్షించినని మాట పలకడం ఏంటి అనుకోవచ్చు. కానీ ఇప్పుడు ఇక్కడ
దానియేలు సింహాల గుహలో వేయడానికి కారణము రాజా తోటివారా? చెప్పండి, తోటివారు. దానియేలు సహస్రులు, రాజుగారు కాదు. రాజుగారు దేవుడిని నమ్ముకోకపోయినా, దేవుని ప్రార్థన చేయకపోయినా, మరి దానియేలు యొక్క మంచితనాన్ని, విశ్వాసాన్ని, నమ్మకత్వాన్ని చూస్తున్నారు. నిజమే, ఈ రోజున ఒకవేళ చాలా మంది అన్యులు యేసుక్రీస్తు నమ్ముకోకపోయినా క్రైస్తువులు నమ్ముతారండి. దేవుని స్తోత్రం. అర్థమైందండి? ఒక ఉద్యోగంలోనైనా, ఒక వ్యాపారంలోనైనా, ఏ విషయంలోనైనా అన్యులు సైతము కూడా క్రైస్తువుని నమ్ముతారు, యేసు ప్రభుని కాదు. ఎందుకు చెప్పండి? క్రైస్తవుల్లో మోసం ఉండదు, క్రైస్తవుల్లో అబద్ధం ఉండదు, క్రైస్తవుల్లో నీతి, నిజాయితీ, యథార్థత ఉంటుంది. తన పనిలో ఎప్పుడు కూడా నమ్మకంగా ఉంటాడు. దేవుని స్తోత్రం. ఆ సంగతి తెలుసండి మీకు? అమ్మా తెలుసా లేదా? తెలుసుకోవాలి. దేవుని స్తోత్రం. నిజమే, చాలా మంది దగ్గర అలాంటి సాక్ష్యాలు వింటూ ఉంటాను. నేను వింటున్నప్పుడు నేను చాలా హ్యాపీ అవుతాను. కొంతమంది అంటుంటా, పాస్టర్ గారు మరి మా కంపెనీల్లో లేదా మా షాపుల్లో మేము మీ దేవుడు నమ్ముకున్న వాళ్ళు పెట్టుకుంటామండి. ఏంటంటే మీరు అన్యులు కదా, మరి మీరు అన్యులు అయితే మా క్రైస్తులు ఎందుకు పెట్టుకున్నారండి అంటే వాళ్ళు మంచి మాట చెప్తారు. పాస్టర్ గారు మా వాళ్ళు దొంగలండి, మీ వాళ్ళు అలా కాదండి, 10 రూపాయలు అక్కడ పడిపోయినా తీసుకొచ్చి ఓనర్ గారుగా మాకు ఇచ్చేసుకుంటారు. ఏ వస్తువు ముట్టుకోరు, 1 రూపాయి కూడా వారు దొంగిలించడానికి ఇష్టపడరు, అవకాశం వచ్చినా చేజిక్కించుకోవడం చూడరు. అందుకేనండి మీ క్రైస్తవ బిడ్డలు మేము ఉద్యోగస్తులుగా వేసుకుంటాం, ధైర్యంగా ఉంటామని చెప్పారు. నేను స్తోత్రం. ఎంత గొప్ప మాట అండి క్రైస్తవుడికి. ఇదిగో రాజు కూడా అదే. రాజుగారు దానియేలు ఎడలో ఉన్న నమ్మకం అలాంటిదే. అలాంటి నమ్మకంతోని రాజుగారు తన ఆస్థానములో ఒక ప్రధానమైన మరి స్థానములో పెట్టుట మిగిలిన వారికి ఇష్టము కాలేదు, మిగిలిన వారికి మింగిలి పడలేదు. ఇదేంటి, ఎక్కడో దూరదేశం నుంచి వచ్చాడు, అన్య మతములోంచి వచ్చి మన దేశంలో మన పైన అధికారి అయిపోయాడు. ఈ నెల దింపించాలి అధికారంలోంచి. ఈ మీద ఏ నేరం వేయాలి, ఏమి చేయాలి అని ప్లాన్లు వేసి ప్రియులరా దానియేలు మీద లేనిపోని అభండాలు వేసి, అది రాజు నమ్మకపోయినా రాజుగారు పేరుకే రాజు గాని ప్రజలు చెప్పిన మాటకి లోబడాలని రాజుగారు అంటే. నందిని పందన్న నమ్మాలి, పందిని నందన్న రాజుగారు నమ్మాలి. ఇక అలాంటిది దానియేలు మీద వేసినప్పుడు అతన్ని మరి ఆ సింహాల బోనులో వేయడానికి ఆయన సంతకం పెట్టాడు కానీ మనసు ఒప్పుకోవడం లేదు. రాజుగా ఆజ్ఞాపించాడు కానీ మనసు ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే రాజుగారిలో నమ్మకం అంటే దానియేలు సేవిస్తున్న దేవుడు జీవము గల దేవుడు అని నమ్మాడు. దేవుని స్తోత్రం. ఆయన హృదయంలో చేర్చుకోలేదు కానీ నమ్మాడు. అందుకే ఆజ్ఞ ఇచ్చేసాడు కానీ అన్నాడు, దానియేలు నీకేం పర్లేదు, నువ్వు సేవిస్తున్నా దేవుడు నేను రక్షిస్తాడయ్యా అన్నాడు. చూడండి, అలా అని మరి పొద్దుటే మళ్ళీ వెళ్ళిపోయాట రాజుగారు. పొద్దుటే మరి ఆ సింహాల గుహ దగ్గరికి వెళ్ళినప్పుడు 22వ వచనం చదువుతలే, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని కనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లను మోయించెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సింహాన్ని చూస్తేనే మనకు భయం. అమ్మా అర్థమైందా? సింహాన్ని చూస్తేనే చెప్పని మాట్లాడదేమ్మా, సింహాన్ని చూస్తేనే భయం. అలాంటిది సింహం దగ్గరికి వెళ్ళగలమా? చాలా మంది జూలోకి వెళ్తారు. జూకి వెళ్ళినప్పుడు దాన్ని ఒక లోపల బంధించి చుట్లు కూడా సెక్యూరిటీ మరి ఓసలతో కట్టినా అంత దూరం ముందుకొస్తుంటారు, పోయి వెనక్కి వెళ్తాం. తెలుస్తాం సింహం అంటే అంత భయం. అలాంటిది దానియేలు ఒక రాత్రి అంతా కూడా
సింహాల మధ్యలో ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఇంకొక విషయం జరిగిందండి. మీరు పైన ఆ అధ్యాయం చదివితే, ఆ వచనాలు చదివితే పిల్లరా, ఈ దానియేలు అంటే కిట్టను వాడు సింహాలకి కొద్ది రోజులు బట్టి భోజనం పెట్టలేదంట, మాంసం పెట్టలేదంట. ఎందుకు? దానియేలు మీద ఉన్న ఆ కక్ష సాధింపు. ఒకవేళ వాళ్ళు ఏదైనా చంపుదామంటే ఆ కేసు వాళ్ళ మీదకి వచ్చేస్తుంది. వాళ్ళు చేతిని అంటకుండా రాజుగారితో సంఘం పెట్టించేసి సింహాల గుహలో ఏం చేయడం ప్రయత్నం చేశారు. సింహాలు వీళ్ళు అనుకుంటున్నారు సింహాలు మంచి ఆకలితో ఉన్నాయి, ఆ దానియేలు వేసిన వెంటనే ఆ ఎముకలు కూడా లేకుండా తినేస్తాయి అని కక్ష సాధింపు. ఏ సాధింపు చెప్పండి అమ్మా? ఏ సాధింపు? కక్ష సాధింపుతో వారు ప్రయత్నం చేస్తారు. కానీ దానియేలులో ఏముంది? ప్రార్థన జీవితం ఉంది. దేవుని స్తోత్రం. భక్తి జీవితం ఉంది. దానియేలు యొక్క అనుభవం ఏంటంటే జీవము గల దేవుణ్ణి అనుదినము కూడా తప్పకుండా సేవించేవాడు, అనుదినము కూడా తప్పకుండా ప్రార్థన చేసేవాడు. దేవుని స్తోత్రం. అందుకే 1వ కీర్తనలో కూడా ఏమంటాడు? దివారాత్రము దేవుని ధర్మశాస్త్రమును ధ్యానించువాడు ధన్యుడు. హల్లెలూయా. దివారాత్రము దేవుని ధర్మశాస్త్రమును ధ్యానించువాడు ధన్యుడు అని చెప్పి ఇంకా అంటాడు, అతడు నీటి కాలువల వారను నాటబడిన చెట్టు వలె తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. దేవుని స్తోత్రం. దేవుని వాక్యమును అనుదినము తప్పకుండా ధ్యానించు వారికి, దేవుని నామమును అనుదినము కూడా తప్పకుండా ప్రార్థించే వారికి ఎంత ఆశీర్వాదం ఉందో చూడండి. మరి క్రైస్తవుల్లో చాలా మంది, విశ్వాసుల్లో చాలా మంది, మాలాంటి సేవకుల్లో చాలా మంది ఎన్నో కష్టములు, ఎన్నో బాధలు, ఎన్నో శోధనలు, ఎన్నో సమస్యలు అనుభవిస్తున్నారు. ఏంటి కారణం? వాడు ప్రభు నమ్ముకున్నారు కదా, వాడు ప్రార్థన చేస్తున్నారు కదా. బైబిల్ చెప్తుంది. రేపు నుంచి మరి ఇది తీసేంత టైం ఎక్కువ లేదు కాబట్టి చెప్పేస్తున్నాను. మరి మరొక చోట బైబిల్ ఏమి రాకూడదంటే తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ ఆయన సమీపముగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూసారా అక్కడ ఏం రాశారు? 2 మాటలు, 2 గుంపులు ఉన్నాయి, 2 గుంపులు, గ్రూపులు. ఒకటి ఏంటంటే తనకు మొరపెట్టువారు, రెండో గుంపు తనకు నిజముగా మొరపెట్టువారు. దేవుని స్తోత్రం. నిజమే. ఈ ఫిబ్రవరి 1వ ఆదివారమున దేవుని ఆరాధించడానికి వచ్చిన నీవు ఆ 2 గుంపుల్లో ఏ గుంపుకి చెందిన వ్యక్తిగా ఉన్నావు? లేక ఆ 2 గుంపుల్లో ఏ గుంపుకి చెందిన సేవకునిగా నేనున్నాను? పరీక్షించుకుందాం. చూడండి అక్కడ మంచి మాట. చాలా మొదటి మాట ఏంటంటే తనకు మొరపెట్టు వారందరికీ. జనరల్ ఎలాగంటే జనరల్, నేను పాస్టర్ గారికి ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ చదువుకోవాలి, లేదా ఆదివారం ప్రసంగం చేసేయాలి, శుక్రవారం ప్రసంగం చేసేయాలి. జనరల్, నార్మల్ అంతే. రెండో మాట తనకు నిజముగా మొరపెట్టడం. దేవుని స్తోత్రం. అలాగే క్రైస్తవులు ఈ రోజుల్లో ఎలా ఉన్నారంటే, క్రైస్తవులు అయిన కదా ఆదివారం చర్చికి వెళ్ళాలి, క్రైస్తవులు అయిన కదా శుక్రవారం ఉపవాసం ఉండాలి, క్రైస్తవులు అయ్యాను కదా ఒక పాట పాడాలి, క్రైస్తవులు అయ్యాను కదా ఒక ప్రార్థన చేయాలి, క్రైస్తవులు అయ్యాను కదా తెల్లబట్టలు వేసుకోవాలి, క్రైస్తవులు అయ్యాను కదా బొట్టు తీసేయాలి, క్రైస్తవులు అయ్యాను కదా అది చేయాలి, ఇది చేయాలి. నో, అయ్యావు కాబట్టి కాదు. దేవుని స్తోత్రం. విశ్వాసం అయిపోయేవని కాదు, లేక క్రైస్తవుడు అయిపోయేవని కాదు, లేక పాస్టర్ గారిని అయిపోయినని కాదు. 2 లైన్లు ఏముందంటే తనకు నిజముగా మొరపెట్టు. దేవుని స్తోత్రం. దానియేలు అనుభవం అదే. దానియేలు అనుభవం ఏంటంటే 2వ అనుభవం. అందుకే సింహాల గుహలో వేయబడినప్పటికీ కూడా దానియేలుకు ఎలాంటి ప్రాణహాని కలుగకుండా దేవుడు తన దూతను పంపించి మరి సింహాల నోట పడకుండా కాపాడి రక్షించాడు. దేవుని స్తోత్రం.
నీవు నేను కూడా ఆచార క్రైస్తవులుగా ఉండొద్దు. అమ్మా, ఏ క్రైస్తవులు అండి చెప్పాలండి? ఏ క్రైస్తవులు? ఆచార క్రైస్తవులుగా ఉండొద్దు. ట్రెడిషనల్ వర్షిప్ మనకొద్దు. రెండో మాట, నిజంగా మొరపెట్టువారు. నిజంగా మొరపెట్టువారు అంటే ఎవరండి చెప్పండి? డిఫరెన్స్ మీకు తెలుసు. యోహాను సువార్త 4:24 ఏమని చెప్పండి? దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను, ఎందుకంటే ఆత్మతోను సత్యముతోను ఆరాధించవలెను. ఆత్మతో అని ఎందుకు అన్నాడు? అపోస్తలుల కార్యాల్లోకి మనం వెళ్తే అంటాడు, ఈ జనులు లేక ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను కనపరచుదురు గాని వారి హృదయం నాకు దూరంగా ఉంది. అది సత్యారాధనకి పెదవుల ఆరాధనకి చాలా తేడా ఉందండి. ఏదో పెదవులతో రెండు మాటలు పలికేయడం, పెదవులతో రెండు మొక్కలు ప్రార్థన చేసుకోవడం అది కాదు. చూసారా, చాలా మంది కొన్నిసార్లు అదే పొరపాటు చేస్తుంటాం. చర్చిలో అడిగడితే ఆశీర్వాదం అనుకుని, అర్థం పెడితే అక్కడ పోయి వెళ్తూ అలా వచ్చేసి అడిగేసి వెళ్ళిపోదాం అనుకుంటాం. కొన్నిసార్లు నేను విచారపడే మరొక విషయం చెప్తాను. ఆరాధన అయిన తర్వాత ప్రత్యేక ప్రార్థన చేసుకునే వారు కంగారు పడిపోతుంటారు. అర్థమైంది? మాట జాగ్రత్తగా ఏంటండి, ఆరాధన అయిపోయిన తర్వాత పాస్టర్ ముందు చేసాడు అర్జెంట్కి వెళ్ళిపోవాలి. అర్జెంట్ ఏమి లేదు, అర్జెంట్ అంటే ముందు చేసుకుని వెళ్ళిపోవాలి. అర్జెంట్ ప్రార్థన చాలా ప్రమాదకరమండి. దేవుని స్తోత్రం. అర్థమవుతుంది? జాగ్రత్తగా పాస్టర్ గారు విన్నాను, నాకు అలా చేశారు అనుకుంటుమా చెప్తున్నాను, యథార్థం చెప్తున్నాను. నువ్వు అర్జెంట్ అంటే ప్రార్థన కూడా అర్జెంట్ గానే ఉంటారు. అంతే కదా? నా గొర్రెలు పోతున్నాయి, నన్ను తీసేయండి అన్నట్టుగా నీ తలకాయకి వచ్చి అందరిలోంచి పక్క దోసి నీ తలక ముందు పెట్టి నాకు ముందు ప్రార్థన చేసాడంటే పాస్టర్ గారు ఏం ప్రార్థన చేయాలి? ఇప్పుడు నువ్వేనా ప్రార్థన చెప్పేవా? పాస్టర్ గారు ఎత్తుకు చేసేస్తే ఆశీర్వాదం వచ్చేస్తుందేమో అనుకుంటున్నావు. పాస్టర్ గారి చేతులు ఏమీ లేదు. ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. ఆ దేవుడు దైవజనుని హస్తాన్ని తన హస్తముగా మార్చి నిన్ను దీవించే అవకాశం దేవునికి ఇవ్వాలి. దేవుని స్తోత్రం. పాటగారి చేతులు ఏమీ లేదు. పాటగారి చేతులు నా వల్ల ఇలాగ అయిపోతే, నా చేతులు నా చేయబడితే చాలు, అది అంటే అన్ని గోడకు మాటలే అంటాను నేను, బైబిల్ బట్టి సుమా. కానీ దేవుని హస్తం మన మీద ఉండాలి. దేవుని కుడి హస్తం మన మీద పడినప్పుడు ఆయన కుడి హస్తంలో ఏమున్నాయని బైబిల్ చెప్తుంది? నిత్య సుఖములు ఉన్నాయి. దేవుని స్తోత్రం. చేసి మా పాస్టర్ చేసి అర్జెంట్ వెళ్ళిపోతారంటే వద్దు. అలాంటి అర్జెంట్ ప్రార్థనలు వద్దు. మా ఒకవేళ నీకు కాస్త ఒక్క నిమిషం ఆగి ప్రార్థన చేసుకునే అవకాశం లేదు కదా, నీ మట్టుకు నీవే మందిరంలో మోకరించుకుని మనసారా రెండు మొక్కలు ప్రార్థన చేసుకుని వెళ్ళు, ఏది తప్పు లేదు. కానీ పిల్లరా, ప్రార్థన దగ్గర మాత్రం చాలా జాగ్రత్త ఉండాలి. నీ అవసరం ఏంటో చెప్పాలి. రాజు గారికి ఏం చెప్పాలంటే, ప్రార్థన చేసినట్టు ఏం చెప్తారు? ప్రవేశ చాలా అయిపోయింది. నీ సమస్య చెప్పాలి. నువ్వు లైన్లో వచ్చినప్పుడు నీ సమస్య ఏంటో, నువ్వు దేని కొరకు ప్రార్థన చేయించుకోవాలనుకుంటున్నావో ఆ విషయం చెప్తే దావీదుడు మనసారా హృదయపూర్వకంగా నీ కొరకు ప్రార్థిస్తాడు. అందుకు ఒక అడుగు ఆలస్యమైనా పర్లేదు. దేవుని స్తోత్రం. అలాంటి నిజమైన భక్తి చేయాలి. అలా నిజముగా భక్తి చేసే వారిలో దానియేలు ఒకడే. దానియేలు ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం కూడా ఆయన అన్యుల దేశంలో ఉన్నాడు. ఇక్కడ బాగానే భోగభాగ్యాలు బాగున్నాయి, నన్ను ఎవరు చూసి వస్తారు, మా దేశానికి దూరం ఉన్నారు, మా ప్రజలకి బంధువులకి దూరం ఉన్నారు, నేను భక్తి చేయకపోయినా ఎవరు నన్ను అడగరు, నేను ప్రార్థన చేయకపోయినా నన్ను ఎవరు అడిగేవారు లేరు, బైబిల్ చదవకపోయినా అడిగేవారు ఎవరు లేరు అనుకోవచ్చు దానియేలు. కానీ బంధువులు, మిత్రులు, స్నేహితులు, శ్రేయభిలాషులు, ఇరుగు పొరుగు వారు చూస్తారని చేసేది నిజమైన భక్తి కాదు. నేను అలా ఒప్పుకోనండి. దేవుని స్తోత్రం. ఎవరో చూడాలి మన భక్తి, ఎవరో మన బైబిల్ చదువు చూడాలి, ఎవరో మనం ప్రార్థన చేయడం చూడాలి, ఎవరో మనం పాటలు పాడడం చూడాలంటే తప్పది. దేవుని స్తోత్రం. నీ ప్రార్థన ఎవరు ఆలకించాలి? అందుకే మత్తయి సువార్త 6 ఇంటికి వెళ్ళి చదవండి.
నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపేసుకుని రహస్యమందున్న నీ దేవునికి ప్రార్థన చేయి. రహస్యమందున్న నీ దేవుడిని మొద ఆలకించును. హల్లెలూయా. ఇరుగు పొరుగు వినకపోవచ్చు, మరి నా ప్రార్థన అలా ఉండదు. మరి మీలో ఒకవేళ అందరూ కాదు కానీ కొంతమంది అనుకుంటారు, నా పేరు ఎప్పుడు సంఘంలో ప్రార్థన పాస్టర్కి నేను అంటేసుకోవడదేమో, పలానా వారి కోసం చేస్తారు, వాళ్ళ కోసం చేస్తారు అనుకోవచ్చు. లేదు లేదు. దీని బిడ్డలారా, మీ సమస్య నా సమస్యగా తీసుకుంటాను నేను. దేవుని స్తోత్రం. ఎందుకంటే ప్రభు నన్ను సేవకునిగా ఎన్నుకున్నది ఎందుకంటే నేను సుఖముగా సంతోషంగా హ్యాపీగా తినేసి త్రాగేసి తిరగడానికి కాదు. సంఘ బిడ్డల యొక్క యోగక్షేమాల కొరకు దివారాత్రం ప్రార్థించే బాధ్యత దేవుని సేవకునికి ఇచ్చాడు. హల్లెలూయా. అందుకే మీరు యోహాను సువార్తలో చదివితే ప్రభువారు అంటాడు, జీతగాడు జీతగాడే, సొంతవాడు తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టును అంటాడు. దేవుని స్తోత్రం. చూసారా? కాబట్టి దేవుని సేవకుడు ఎప్పుడు కూడా, మరి మీలో నా అలవాటు ఏంటంటే, నా 36 సంవత్సరాల సేవా జీవితంలో నా అనుభవం ఏంటంటే, మన సంఘంలో ఎవరైనా ఏదైనా ఒక ప్రార్థనాంశం చెప్తే నేను మేలు పొందేనని మరలా సాక్ష్యం చెప్పే వరకు నేను చేస్తానే ఉంటానని ప్రార్థన. మిమ్మల్ని నేను మరలా అడగకపోవచ్చు. ప్రయాణం చేస్తున్నప్పుడు చేస్తాను, రాత్రులు కొన్నిసార్లు మధ్యరాత్రులు తిరిగి వస్తాను, మరలా మంచి ప్రార్థన చేసుకుంటాను, అప్పుడు చేసుకుంటాను. చూసారా? ఇప్పుడు గుర్తుకొస్తే అప్పుడు ప్రార్థన చేస్తాను ఉంటాను. హల్లెలూయా. మీరు అడిగితేనే కానీ చెప్పను నేను, పాస్టర్ మాకు ఒక ప్రార్థన చేస్తాను, నేను అవునమ్మా చేస్తాను తెల్ల అంటాను, అవును బాబు చేస్తాను అంటాను. అంతేగాని ఏదైనా బాబు మీకు ఒక తెల్లవారు చేసేస్తున్నాను, అతను చేస్తున్నాను అని డామికప్పులు ఎప్పుడు చెప్పను. మీతో నేను ఎప్పుడు మెప్పు పొందాలని కూడా అనుకోను. హల్లెలూయా. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, మనుషుల చేత మెప్పు పొందేవాడు ధన్యుడు కాదు, దేవుని చేత మెప్పు పొందేవాడే ధన్యుడు. హల్లెలూయా. విశ్వాసగా నీకు కూడా అలాంటి అనుభవం ఉండాలి. చూసారండి, ఒకవేళ నా బోధలకు నా మాటలకు మన సంఘానికి అనేకులు ఆకర్షించబడలేకపోవడానికి కారణం ఏంటంటే, గారడీ సీమోను లాంటి గారడీలు నా దగ్గర ఏముండవు. హల్లెలూయా. అంతా మామూలుగా మౌనంగా ఉంటారు. ఎవరైనా నమ్మి దేవుని యందు విశ్వాసం కలిగి సువార్త చెప్పినప్పుడు విని వస్తే ధన్యులు. దేవుని స్తోత్రం. లేకపోతే మన సంఘానికి వెళ్తే నేను దీవించబడతాను, నేను ఆశీర్వదించబడతాను వస్తే ధన్యులు. హల్లెలూయా. మన పాస్టర్ గారు ప్రార్థన చేస్తామో దీవుని కలుగుతుందని నమ్మి ప్రార్థన చేసుకొని వారెవరు కూడా ఇప్పుడు వరకు మేము మేలు పొందలేదు అన్నవారు ఎవరు లేదని మన సంఘాల్లో. దేవుని స్తోత్రం. అద్భుతమైన సాక్ష్యాలు ఉన్నాయి మన మధ్యలో. కారణం ఏంటంటే, సేవకుడైనా విశ్వాసైనా జనరల్గా ఏదో నమ్ముకున్నాం చేస్తున్నాం అన్నది కాదు. రెండో మాట ఏంటంటే, నిజముగా మొరపెట్టడం కావాలి. హల్లెలూయా. ఆ నమ్మిక, ఆ మొర నీలోనూ ఉండాలి, నాలోనూ ఉండాలి. అలాంటి మొరే దానియేలు చేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ దానియేలు చేస్తున్న నమ్మకమైన ప్రార్థన ఎవరు గమనించారు? రాజుగారే గమనించారు. అందుకే మరి ఇక్కడ 2వ లైన్లో ఉన్నాడు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును. ఆమేన్. హల్లెలూయా. మరి ముగింపు సమయానికి వచ్చినప్పుడులా నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తున్నాను. మనము కడవల దినాల్లో అంచె దినాల్లో ఉన్నాం. తిమోతికి అపోస్తలుడైన పౌలు గారు రాస్తూ తిమోతి పత్రికలో ఏమంటాడంటే, అంచె దినములలో అంచె కాలములో అపాయకరమైన దినములు వచ్చిందని ఎరుగుడి అన్నాడు. దేవుని స్తోత్రం. అంచెకాలంలో ఉన్నామా అమ్మా? ఏ కాలం? అంచె దినాలు. అంచె దినాల్లో అపాయకరమైన కాలము వచ్చిందన్నాడు. చూడండి, మనకు చూస్తున్న ఈ కాలంలో ఎంత భయంకరంగా ఉన్నాయో చూడండి. ఎంత భయంకరమండి, ఎంత భయంకరమండి పిల్లరా. ఇదిగో మరి నేను మీరు ఇక్కడ పాటలు పాడుతూ ఉంటే వాట్సాప్కి రష్యా నుండి
ఒక ప్రీస్ట్ గారు అంటే, మరి ఆయన ఎవరు నాకు తెలియదు, మరి నేను నెంబర్ ఎలాగెళ్ళినా తెలియదు, కానీ ఆయన జస్ట్ మెసేజ్ పెట్టాడు. ప్రీస్ట్ గారు అంటే ఆయన పేరు ఏది రాశాడు, పేరు కూడా నోరుకి తిరగడం లేదు. ఆయన అంటున్నాడు, నేను కోవిడ్ చేత చాలా బాధపడుతున్నానండి, మరి నేను కొంచెం కోలుకున్నాను, మరి నా కొరకు మీరు ప్రార్థన చేయండి అన్నాడు. దేవుని స్తోత్రం. నేను అన్నాను, నేను ఆల్రెడీ ఇప్పుడు చర్చిలో ఉన్నానయ్యా, కాబట్టి మరి నీ కొరకు ఇప్పుడే ప్రార్థన చేస్తానని ఆ మెసేజ్ పెట్టాను. నేను కొరకు స్టేజ్ మీదే ప్రార్థన చేశాను. దేవుని స్తోత్రం. నిజమే, ప్రపంచ దేశములన్నీ కూడా అపాయకరమైన దినాలలో ఉన్నాం, భయంకరమైన దినాలలో ఉన్నాం. పాస్టర్ గారినైనా విశ్వాసులైనా నిన్నైనా నన్నైనా రక్షించు వారు ఎవరు కూడా లేరండి. మనం అనుకున్నాం ఒకప్పుడు ధనం ఉంటే రక్షించబడగలం అనుకున్నాం, బలం ఉంటే రక్షించబడగలం అనుకున్నాం, బలగం ఉంటే రక్షించబడగలం అనుకున్నాం. నో, ధనము గాని బలము గాని బలము గాని ఎవరు కూడా మనల్ని రక్షించలేకపోతున్నారు. బైబిలే చెప్తుంది ఏమని, ఒక్కడు ఏ విధము చేతనైనను తన సహోదరుని రక్షింపచాలడు. ఎస్, నిజమే. నేను ఎవరిని రక్షించలేను, నువ్వెవరిని రక్షించలేవు. ఒకవేళ వాక్యం చెప్పి లోకంలో ఉన్న వారిని క్రీస్తు వైపు క్రీస్తులోనికి రక్షించవచ్చేమో కానీ, వారికి వచ్చిన వ్యాధుల్లోంచి కానీ, బాధల్లోంచి కానీ, సమస్యలోంచి కానీ, ఇబ్బందుల్లోంచి కానీ నేను కానీ నువ్వు కానీ మన ప్రాణమిత్రులైనా చివరికి మన బిడ్డలైనా మనం రక్షించలేమండి. కరోనా కాలంలో భార్యకు భర్త లేదు, భర్తకు భార్య లేదు, తల్లిదండ్రులు బిడ్డలు లేరు, బిడ్డలకు తల్లిదండ్రులు లేరు, స్నేహితులకి స్నేహితులు లేరు. బాబా ఎంత భయంకరం అండి, ఎంత భయంకరం దినాల్లో ఉన్నాం చూడండి. జ్వరం అంటే ఆ ఇంటికి వెళ్ళా భయపడిపోతున్నాం, రొంప అంటే ఆ ఇంటికి వెళ్ళక భయపడిపోతున్నాం, దగ్గు అంటే ఇంటికి వెళ్ళక భయపడిపోతున్నాం. ప్రాణమిత్రులే వస్తానండి, ఒకసారి రండి బాబు, చూసి కొడుకు అంటే అబ్బే లేదు, అమ్మ ఒకసారి రమ్మంటే వద్దండి బాబు. చూసారు ఎంత బంధువులైనా ప్రాణం ప్రాణం పోతదేమని భయపడుతున్నా. ఎందుచేత మనుషులు మనుషుల్ని రక్షించలేరు. కానీ ఇక్కడ మరి ఎవరు రక్షిస్తారని ఒక అన్యుడైన రాజు చెప్తున్నాడు, నీ అనుదినము తప్పక నీవు చేవిస్తున్నా నీ దేవుడి నిన్ను రక్షించునన్నాడు. దేవుని స్తోత్రం. మరి అన్యులు సైతమే తెలుసుకుంటున్నారు. అలాగే మరి యోబు జీవిత కాలంలో కూడా శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు మన స్నేహితుల్లో ఒక స్నేహితుడు వచ్చి అంటున్నాడు, నీ భక్తి నిన్ను రక్షించలేదా అని అడుగుతున్నాడు. అంటే దేవాది దేవుడు చాలా మంది బయట వారు యేసు ప్రభు నమ్ముకోకపోయినా వారికి తెలిసిన సత్యం ఏంటంటే, యేసు ప్రభు నమ్ముకున్న వారికి కష్టాలు రావు, వచ్చినా పోతాయి, వ్యాధులు రావు, వచ్చినా పోతాయి, సమస్యలు రావు, వచ్చినా పోతాయి, ఆర్థిక ఇబ్బందులు రావు, వచ్చినా పోతాయి. దేవుని స్తోత్రం. ఎందుకంటే మనము నమ్ముకున్న దేవుడు, మనము ఆరాధిస్తున్న దేవుడు ఎవరండి? జీవము గల దేవుడు. అలాంటి దేవుడు నమ్ముకుని నీ కష్టాలు నా కష్టాలు పోవడం లేదంటే దేవుడి తప్పు కాదండి. ఎవరిది తప్పు? మందే. ఇందా చెప్పిన ఆ కీర్తనకారు చెప్పిన మాటల్లో మొదట గ్రూపు చెందిన వారు ఉన్నాం. ఏ గ్రూప్ అండి? మొదటి గ్రూప్ ఎవరు? తనకు మొరపెట్టేవారు. అంతే. ఏదో మొరపెడతాం, ఏదో ప్రార్థన చేస్తాం, ఏదో బైబిల్ చదువుతాం, ఏదో పాట పాడతాం, ఆయన అనిపించుకుంటాం, ఒక గొప్పగా చెప్పించుకుంటాం, వెళ్ళిపోతాం, అంతే అయిపోయింది. అది కాదు కావాల్సింది. ఈ కడవల దినాల్లో, వచ్చే దినాల్లో ఆయనకు నిజముగా మొరపెట్టు వారు కావాలి. సేవకుడైనా సరే, విశ్వాసైనా సరే, నీవైనా సరే, నేనైనా సరే, లోకంలో ఉన్న ఎవరైనా సరే దేవునికి నిజముగా 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 మొరపెట్టేవారు కావాలి. దేవుని స్తోత్రం. అలాగా మొరపెడితే బయట వారు చెప్పుకుంటారు, హల్లెలూయా, పలానా పాస్టర్ గారు మంచివారు, పలానా విశ్వాసం మంచిదిరా, పలానా వారు ఎంతో మంచివారు అని చెప్పుకుంటారు. హల్లెలూయా. మనం కాదట. ఈ రోజు ఒక ఆయన రాశాడండి, ఈ రోజుల్లో అన్యులు బైబిల్ కాదని చదువుతుంటారు, క్రైస్తవులు చదువుతున్నారట. అమ్మ ఎవరు చదువుతున్నారు? మనల్ని. పాస్టర్ గారు నేను ఎలాగున్నాను,
విశ్వాసుగా నీవు ఎలా ఉన్నావో, క్రైస్తవుడిగా ఎలా ఉన్నావో మనం చదువుతున్నారు. జాగ్రత్త సుమా, మనం ఒక పత్రికగా ఉండాలి లోకానికి. ఎలా ఉండాలండి? లోకం మనం చూసినప్పుడు, ఇదిగో దానియేలుని అన్యుడైన రాజుగారు చూసినప్పుడు మంచి సాక్షి చెప్తున్నాడు. నువ్వు సింహాల గుహలోకి వెళ్తున్నావు, కానీ దాని అర్థం ఏంటి తెలుసా? నువ్వు గుహలోకి వెళ్తున్నావు, నేను సంఘం పెడేస్తాను, నేను ఆకి ఇచ్చేసాను, కానీ నువ్వు గుహలోకి వెళ్తున్నావు, కానీ నీవు అనుదినము తప్పగా చేవిస్తున్నా నీ దేవుడు నిన్ను రక్షిస్తాడు. ఆయన రక్షిస్తాడు. ఆ నమ్మకంతోని కొన్ని గుహలు వేసేసిన తర్వాత నువ్వు పొద్దునికి ఏమంటారు పలకరించడానికి? పొద్దుటెళ్ళాడు ఈయన రాజుగారు, పొద్దుటెళ్ళి దానియేలు అని అడుగుతున్నాడు. చూడండి 20వ వచనం చదువుతుంది. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, చూడండి మరల మంచి మాట, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన అని అతనిని అడుగగా, అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించుగాక. ఇంకో గొప్ప మాట, ఆయన ఎవరు రక్షిస్తున్నాడో దాన్ని చెప్తున్నాడు. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతుంది కనుక. దేవుని స్తోత్రం. అందరూ క్రైస్తులే, అందరూ విశ్వాసులే, అందరూ పాస్టర్లే, అందరూ భక్తులే. నో, నీవు నేను అనుకోవచ్చు. వచ్చిన పాస్టర్ అలా మంచి పాస్టర్ అని, అమ్మో దేవుని బైబిల్ పెట్టుకొచ్చాడు, బాబోయ్ దేవుని పేరు పెట్టుకొచ్చినోడిని మా ఇంటికి రావద్దంటే బాగోదు అని ఎవరిని పడతాలని గుమ్మెక్కి చెప్తున్నాం మనం. తప్పు. ఇదిగో మన బైబిల్ చెబుతుంది, దేవుని సేవకుడైన వాడు, క్రైస్తవుడైన వాడు, విశ్వాసైన వాడు దేవుని దృష్టికి ఎలా ఉండాలి? అమ్మా ఇక్కడ ఉంది, నిర్దోషిగా. అమ్మా ఎలా కనపడ్డాడట? దేవుని దృష్టికి. రాజుగారు మీ దృష్టికి నేను నీతిమంతుడిగా కనపడడం చాలు అంటున్నాడా? దేవుని దృష్టికి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నువ్వైనా నేనైనా మనుషులు మెచ్చుకోలేదు అనుకోకండి. చూసారా, నన్ను మెచ్చుకోవాలని ఎప్పుడు నేను ఎవరి కొరకు ప్రార్థన చేయను. దేవుని స్తోత్రం. నువ్వు కూడా ఎవరు మెచ్చుకోవాలనుకోవద్దు, లేదా మా పాస్టర్ నన్ను మెచ్చుకోవడం లేదు అనుకోవద్దు. మెచ్చుకోవడంలోనే భక్తి అంతా పోతుంది, మెచ్చుకోవడంలోనే విశ్వాసం అంతా పోతుంది. నో, అందుకే మీరు ఎంత ప్రార్థన చేసినా, ఎంత చక్కగా మరి చర్చకు వచ్చినా, ఎంత చక్కగా పాటలు పాడినా నేను నా హృదయంలో నేను ఆనందిస్తాను. దేవుని స్తోత్రం. ఓ నా బిడ్డ ఇంత చక్కగా పాడుతుంది, నా బిడ్డ ఎంత చక్కగా ప్రార్థన చేస్తుంది, ఓ పలానా బిడ్డ ఎంత క్రమంగా చర్చకోతుంది అనుకుని నేను ఆనందపడతాను. హల్లెలూయా. అదే నీ మొక్కమే చెప్పేసి అనుకోండి, ఇంక నీకు గర్వం వచ్చేస్తుంది. ఒకవేళ నన్నే మీరు చాలా మంచి పాస్ వెళ్ళండి అనుకోండి, నాకు ఎక్కలేని గర్వం వచ్చేస్తారు. అందుకే నేను ఎవరిని పొగడినాను. దేవుని స్తోత్రం. నేను కూడా ఎవరిని పొగడను. ఎందుకంటే పొగడత వల్ల మన ఆత్మీయ జీవితం పడిపోతుంది. చెప్పండి, ఏం పడిపోద్ది? మన ఆత్మీయ జీవితం పడిపోద్ది, మన భక్తి జీవితం పడిపోద్ది. అక్కడి నుంచి మనం పాడబడితే పొగడాలని చూస్తాం, ప్రార్థన చేస్తే పొగడాలని చూస్తాం, నేను ప్రసంగం చేస్తే మీరు అందరూ పొగడాలని చూస్తాను. నో, నా ప్రసంగాలు మీ పొగడతల కోసం కాదు, మీ రక్షణ కొరకు ఉండాలి. దేవుని స్తోత్రం. మీరేదో నన్ను మెచ్చుకుంటారని నేను బోధలు చెప్తే ఆ బోధల వల్ల మీ ఎవ్వరికి ఉపయోగం ఉండదు. కానీ ప్రార్థన పూర్వకంగా నేను చేసే ఈ బోధ, ఆత్మీయమైన బోధ, వాక్యానుసారమైన బోధ మీ హృదయాలను మార్చితే అది నాకు సంతోషం. హల్లెలూయా. ఇది దానియేలు అంటున్నాడు, నేను దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడుతున్న కనుక. అది నాకు ఏదైతే పాస్టర్ మీరని అడుగుతున్నాం, ఎవరుతున్నాడు పాస్టర్ గారిని? నేను నాలుబట్టి చచ్చిపోతున్నానండి, దేవుడు నాకు ఏం చేయలేదేంటి? నేను నాలుబట్టి నేను ప్రభుని ప్రార్థిస్తున్నాను, నాకు సహాయం చేయలేదేంటి? దేవుడికి అది ఇచ్చాను, ఇది ఇచ్చాను, నాకు దేవుడు సహాయం చేయట్లేదు, మేము చేయట్లేదు ఏంటి అడుగుతున్నావు? నువ్వు ఇచ్చినంత మాత్రం కాదు, నువ్వు బాధలు ఇచ్చినంత మాత్రం కాదు, భూలోకంలో ఇచ్చినంత మాత్రం కాదు. దేవుడికి నిజమైన కానుక ఏంటండి? విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి. దేవుని స్తోత్రం. నీ హృదయము విరిగి నలిగి లేనంత కాలము నువ్వు లక్షలు కోట్లు నువ్వు ఏమంటే దేవునికి గాని
అవి దేవునికి అంగీకారముగా ఉండవు. దేవుని స్తోత్రం. అందుకే నా జీవితంలో నేను నేర్చుకున్న సత్యము, నా సేవానుభవంలో, నా 36 సంవత్సరాల జీవితంలో ఎవరిని కానుకల విషయంలో బలవంతం చేయదు. కానుక అన్నది పాస్టర్ గారు బలవంతం చేస్తే ఇచ్చేది కాదు. పాస్టర్ గారు బలబుద్ధి అలాగే ఇలాగని చెప్తే ఇచ్చేది కాదు. బైబిల్ చెప్తుంది, ప్రతివాడు తమ హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారంగా దేవునికి ఇవ్వాలి. దేవుని స్తోత్రం. నువ్వు దశమ భాగం ఇవ్వాలన్నా, కృతజ్ఞత కొరకు ఇవ్వాలన్నా, నువ్వు దేవుని కొరకు ఏది చేయాలన్నా ఆ క్రియ ఎక్కడ జరగాలి? నీకు హృదయంలో. పాస్ గారు నోటని చెప్పిన మాట బట్టి కాదు. అయ్యబాబోయ్ పాస్ గారు 1000 రూపాయలు కానుకలు వేసుకోమన్నాడు, ఇవ్వకపోతే ఆయన ఏ చెప్పించేస్తాడో అని బయటకు ఇవ్వకూడదు. ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు, దేవుని సన్నిధిలో జరిగే ఏ కార్యక్రమమైనా జరిగినప్పుడు పిల్లరా ఎక్కడ మీరు హృదయంలో నిశ్చయించుకోవాలి. హల్లెలూయా. ఇదిగో నా సేవకుడు చేసుకునే ఈ కార్యక్రమానికి ఇన్ని 1000 రూపాయలు అవుతే అందులో నా వంతుగా ప్రభువా నేను ఇస్తాను. నిజంగా నేను గొప్ప సాక్ష్యం చెప్పగలనండి. 2020 సంవత్సరం ఫిబ్రవరి 1, 2, 3 తారీఖుల్లో ఎప్పటి నుంచో చిరకాల కోరిక, పెద్ద సభలు పెట్టాలని కోరిక, ఆర్థిక ఇబ్బంది. కానీ ప్రార్థన చేసినప్పుడు మన సంఘంలో వారు తినడానికి తిండి లేని వారు కూడా వారి హృదయాల్లో నిశ్చయించుకుని 5,000 చేశారు. దేవుని స్తోత్రం. సజీవ సాక్షి. కంటిన్యూ చేయాలనుకున్నాం, చాలా బాగా జరిగింది. 2020 నుంచి కంటిన్యూ చేయాలనుకున్నాం. ఈ లోపల కరోనా వచ్చింది. కానీ దేవుడు ఎంత గొప్పవాడంటే ఆశపడు ప్రాణాన్ని తృప్తిపరచువాడు. నాకు చిరకాల కోరిక పెద్ద సభలు పెట్టాలి, పెద్ద గ్రౌండ్లు పెట్టేస్తాం. జనం కూడా 3 రోజులు కూడా అలాగొచ్చారు. 3వ రోజు నా కుమారుడు లేఖలాగా ఇచ్చిన కుమారుడు బర్త్డే కూడా అక్కడే గ్రాండ్ గా చేయాలనుకున్నా, అందరికీ కేకులు పంచి పెట్టాలనుకున్నా, అన్ని చక్కగా జరిగిపోయాయి. హల్లెలూయా. నా కోరిక తీర్చాడు. తర్వాత నాకంటే, నీకంటే, మాకంటే, మన సంఘం కంటే గొప్ప ధనవంతులు ఉన్న వాళ్ళ మీటింగ్లన్నీ క్యాన్సిల్ అయిపోయాయి కరోనా వల్ల. మన పర్మిషన్ అలాగే ఉంది, మన పర్మిషన్ ఎవరు క్యాన్సిల్ చేయలేదు. మరి అప్పటికి వరకు కరోనా అలాగా మా నోటు మాట్లాడుకున్నారు కానీ లాక్డౌన్ ఎక్కడ రాలేదు. ఎంత గొప్ప దేవుడు. మరి నిజంగా నా కోరిక తీరిపోయింది. ఇలా పాస్టర్ గారు సాక్షి చెప్పినట్లుగా నాకు కొన్ని కోరికలు ఉంటాయండి. వాటి వరకు నేను ప్రార్థన చేస్తానండి. ఎవరికి చెప్పను, ప్రార్థన చేస్తానంతే. తగిన సమయంలో ప్రసంగి 3:1 చెప్పినట్లుగా ప్రతిదానికి సమయం కలదన్నట్టుగా మరి ఆ సమయాన్ని బట్టి దేవుడు కార్యం చేసేస్తాడు. హల్లెలూయా. నా దగ్గర ఏమి లేకపోవచ్చు, మీటింగ్లు కూడా ఏమి లేవు. దేవుడు అలాగా మరి కానుకలు పంపించాడు. మరి ఈ విషయంలో కూడా చెప్పారు కదా పాస్టర్ గారు, దేవుడికి పాస్టర్ గారు వాడుకున్నాడు. హల్లెలూయా. నిజమే. మనం దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుని ఎందుకు భయభక్తులు కలిగినప్పుడు, దేవుని ఎందుకు నిజముగా మన నమ్మకంతో ప్రార్థన చేసినప్పుడు ఆయనే చూసుకుంటాడు. ఆయన దృష్టిలో మనం నిర్దోషిగా కనపడాలి. హల్లెలూయా. ఎవరి దృష్టిలోనూ? దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో కాదు. మనుషుల దృష్టిలో కాదు సుమా, దేవుని దృష్టిలో ఒక సేవకుడిగా నేనైనా, ఒక విశ్వాసిగా నీవైనా, దేవుని దృష్టిలో మనం నీతిమంతులుగా, యథార్థవంతులుగా మనం కనబడితే దేవుడే గొప్ప కార్యం చేస్తాడు. రాజు మనసు దానియేలు వైపు మళ్లించిన వాడు ఎవరు? దేవుడే. మనోడు సింహాల బోన్లో పడిపోతే పాడితే రాజుగారు పొద్దుటెళ్ళి పలావించవలసిన పని వచ్చింది. ఆయన ఎలాగా రాజు ఎప్పుడైనా ఎడుతాడు ఎవరి గురించి? చూడండి, కంట తడితో దుఃఖ స్వరంతో దానిని ఎలా పరగస్తున్నాడు? దుఃఖ స్వరంతో. ఎందుకంటే దానియేలు దేవుని దృష్టిలోనే నీతిమంతుడు కాదు, దేవుని దృష్టిలోనే నిర్దోషి కాదు, రాజు దృష్టిలో కూడా నిర్దోషియే. దేవుని స్తోత్రం. ఎందుచేత దానియేలు దేవుని దృష్టిలో నిర్దోషిగా కనబడ్డాడు, రాజుగారి దృష్టిలో నిర్దోషిగా కనబడ్డాడంటే అతను చేసిన భక్తి నిజమైన భక్తి. దేవుని స్తోత్రం. చెప్పండి, అతను చేసిన భక్తి నిజమైన భక్తి. ఆ నిజమైన భక్తి రాజుగారితో కూడా కన్నీరు పెట్టించింది. ఎవరు? దానియేలు కష్టంలో ఉన్నప్పుడు. కానీ దానియేలు భయపడలేదు. ఆకలితో అలమటిస్తున్న సింహాల సైతము కూడా దానియేలు ముట్టలేదు. దానియేలు గుహలకు వెళ్ళింది మొదలుకొని మోకాళ్ళ మీద పడి ప్రార్థన చేస్తా ఉన్నాడు. దానియేలు చుట్టూ
ఈ సింహాలు కూడా మోకరించి ప్రార్థన చేసే గాని దానిని ముట్టలేదు. దేవుని స్తోత్రం. భక్తి అంటే అలా ఉండాలి. కాళ్ళకి తగ్గిపోయింది, తలకి తగ్గిపోయింది, అవి గొప్ప సాక్ష్యాలు కాదండి. అవి సాధారణంగా తగ్గిపోతాయి. ఒక ప్రార్థన చేయకపోయినా ఏదో చిన్న వైద్యం చేయించుకున్నా, ₹1 ఏదో టాబ్లెట్ ఏది వేసుకున్నా తగ్గిపోతుంది. అది కాదు గొప్ప సాక్ష్యం. ఇలాంటిది గొప్ప సాక్ష్యం. మనుషులకు అసాధ్యమైనది సాధ్యమైనట్లుగా మనం చేసిన ప్రార్థన, మనం చేసిన భక్తే నిజమైన సాక్ష్యం. దేవుని స్తోత్రం. దానియేలు ఎవరి దృష్టిలో నీతిమంతుడు కనబడ్డాడండి? నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడుతుంది కనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మూయించెను. దేవుడి స్తోత్రం. కీర్తన గ్రంథంలో కూడా కీర్తనాకుడు మాట అంటాడు, మానవులు సింహాలంటి వారటండి. వారు ఉగ్రత మన మీదకి వచ్చినప్పుడు దేవుడే గాని నాకు సహాయం చేయకపోతే వారు నన్ను ప్రాణములతోనే మృంగివేసిదరు. ఆమేన్, హల్లెలూయా. లోకం అలాంటిదండి. సింహాలు లాంటి మనుషులు ఉన్నారు లోకంలో. సింహాలు లాంటి మనుషులు నోరు ముయించేవాడు దేవుడు. బాబోయ్ పలానా వారు ఇలాగండి, అలాగండి, ఇలాగండి, అలాగండి. ఎవరు నోరైనా ముయించే శక్తి దేవుడు. ఎప్పుడు నీవు నేను నీతిమంతులుగా ఉన్నప్పుడు, నీవు నేను నిర్దోషులుగా దేవుని ఎదుట కనబడినప్పుడు, దేవుని దృష్టిలో మనం పాపులుగా, దేవుని దృష్టిలో అవిశ్వాసులుగా, దేవుని దృష్టిలో మరి ఆ వాక్యానుసారమైన జీవితం లేని వారిగా మనం జీవిస్తూ, నేను క్రైస్తవుని అయ్యాను కదా, బాప్తిస్మం పొందాను కదా, రక్షణ పొందాను కదా, ఇన్ని సంవత్సరాలు బట్టి సీనియర్ విశ్వాసులు కదా, ఇన్ని సంవత్సరాలు బట్టి సీనియర్ పాస్టర్ గారు కదా, నాకెందుకు మేలు జరగలేదు అంటే దానికి జవాబు ఎవరు చెప్పలేదు. ఆ మాట ప్రభుని అడిగితే, అమ్మా ఏంటంటే ఆ మాట ప్రభుని అడిగితే ప్రభు చెప్తాడు నీకు సమాధానం. నేను అడిగితే ప్రభు నాకు చెప్తాడు. నాలో ఉన్న లోటుపాటు నీకు తెలియకపోవచ్చు, నీలో ఉన్న లోటుపాటు నాకు తెలియకపోవచ్చు. నీకు ఎందుకు మేలు జరగడం లేదో, నీకు ఎందుకు ఆశీర్వాదం రావడం లేదో నువ్వు ఒక్కసారి దేవుణ్ణి అడుగు చూడు, ఆయన చెప్తాడు ఎందుకు చేత నీకు మేలు జరగడం లేదో. నేను అడిగితే నాకు చెప్తాడు. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మనం దేవుని నమ్ముకున్నంత మాత్రాన మేలు జరిగిపోతుంది అనుకోకండి. నీ భక్తి నా భక్తి కూడా ఎలా ఉంది? నిత్యము మనం దేవుణ్ణి తప్పగా చేయిస్తున్నామా? ప్రతి ఆదివారం క్రమంగా దేవుని దగ్గరికి వస్తున్నామా లేదా? మనం ప్రార్థన జీవితం, మన భక్తి జీవితం, మన విశ్వాస జీవితం మరి ఏ రీతిలో ఉందో ఎప్పుడైనా ఆలోచించవా? ఇదిగో మరి క్రైస్తవులు లేని చోట క్రైస్తవుడిగా నిలబడ్డాడు దానియేలు. అలా నీవు నేను కూడా ఆదివారం భక్తులుగా కనబడి, క్రైస్తవు దగ్గర క్రైస్తవుడుగా కనబడి ఒంటరిగా ఉన్నప్పుడు లోకానుసారులుగా మనం మారిపోతే దేవుడు చూస్తాడు అప్పుడు. హల్లెలూయా. చూసారా ఎలాగండి? ఎవరు లేరు కదా, నన్ను ఎవరు చూస్తారు అనుకోకూడదు. నన్ను ఎవరు చూస్తారులే, ఇక్కడ ఎవరు క్రైస్తవులు లేరు, మరి ఇక్కడ ఎవరు లేరు అని మనం అనుకుని ఒకవేళ అనుకుంటే అది మన ప్రేమ. మనుషులు చూడకపోవచ్చు, మన బంధువులు చూడకపోవచ్చు, మన స్నేహితులు చూడకపోవచ్చు, మన భార్య చూడకపోవచ్చు, మన భర్త చూడకపోవచ్చు, మన బిడ్డలు చూడకపోవచ్చు, మన తల్లిదండ్రులు చూడకపోవచ్చు. దాన్ని ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నారు. మనం ఎవరికి భయపడాలి? దేవునికి. దేవునికి మనం భయపడి, అందుకే దేవుని యందు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు అందరూ ధన్యులు. ఆ ధన్యత నీకు కావాలి. అలాంటి ధన్యుడైపోడు దానియేలు. అందుకే ఆయన జీవితంలో సింహాల గుహలోంచి బయటికి రాగలిగాడు. ఒక్క సింహం కూడా నాకు ఏ హాని చేయలేదు అని గొప్ప సాక్ష్యం చెప్పాడు. దేవుని బిడ్డలారా, అలాంటి సింహపు కోరలు లాంటి సమస్యలు ఎదురవుతున్నాయి మనకి. ఈ కడవ దినాలకు మంచి రోజులు చూడలేమండి, శాంతి సమాధానంతో కొన్ని రోజులు చూడలేమండి. ఒకప్పుడు ఎంతో మంచివారండి, ఇప్పుడు అలాంటి వారు ఎక్కడ ఉన్నారండి అంటే ఎక్కడ ఉండరు. దేవుని స్తోత్రం. సేవకుల్లో ఉండరు, విశ్వాసుల్లో ఉండరు, క్రైస్తవులు ఉండరు, మన బంధుమిత్రులు, మన స్నేహితులు, మన శ్రేయాభిలాషులు ఎక్కడ చూసినా ఉండరు.
కనుక మనం అలాగే అయిపోతాం. మనం కూడా నాకంటే ముందు నమ్ముకున్న వాళ్ళు అలాగే అయిపోరు కదా, నేను అలాగే అయిపోతే ఏమైపోతులే, నేను కూడా అలాగుంటే ఏమైపోతులే అనుకోవద్దు. వారిలాగా మనం ఉండడం కాదు. మనం వాళ్ళని నేను చూసి భక్తి చేయకూడదు. వాళ్ళు ఎలా చేస్తాం నేను అలా చేస్తాం తప్పది. మనం ఎవరు చూడాలి? ఎబ్రీ పత్రిక 12వ వస్తుంది ఏముందండి? విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైనా యేసు వైపు చూడాలి. నీ జీవితం నా జీవితం బాగుపడాలంటే, మన కుటుంబాలు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరగాలంటే మనం లోకం వైపు మనుషుల వైపు చూసినంత మాత్రమున ఎటువంటి ప్రయోజనం లేదు. అలాగే 121వ కీర్తన 2వ వచనంలో ఏముందండి? 1-2 వచనంలో కొండల తట్టు నేను కన్నులెత్తుచున్నాను, నాకు ఎక్కడి నుండి సహాయం వచ్చును. 2వ వచనం అంటాడు, 2వ వచనం ఏంటండి? యెహోవానని నాకు సహాయము కలుగును. హల్లెలూయా. నీకైనా నాకైనా ఏ సహాయము కలగాలన్నా మనుషుల వల్ల కాదు కానీ దేవుని వల్ల కలుగుతాడు. ఆ దేవుడు మరలా ఎవరి ద్వారా చేస్తాడు? మనుషుల ద్వారానే చేస్తాడు. ఆయన ఆకాంక్ష వచ్చేసి మనకి ఏం చేశాడు చూసారా? దేవుడు ఆ అవసరానికి ఎవరిని వాడుకోవాలో, ఎవరి ద్వారా ఏ కార్యం చేయాలో ఆయన వాడుకుంటాడు. హల్లెలూయా. అది మనం డైరెక్ట్ గా పలానా వాడు చేయగలరు, పలానా వ్యక్తులు ఇవ్వగలరు అనుకుంటే వాళ్ళు ఏమంటారు? నా దగ్గర లేదమ్మా, అయ్యో నిన్న వచ్చుంటే తినమ్మా అంటే వద్దుదే, ఏం లేదు. హల్లెలూయా. అదే దేవుడు మాట్లాడితే, మనం దేవుడిని అడిగామనుకోండి, దేవుడే మరి వారితో మాట్లాడితే వారే మన దగ్గరకు వచ్చి సహాయం చేసి వెళ్తారు. హల్లెలూయా. అప్పుడు వాళ్ళు మనల్ని ఏం అడగరు, ఇంకా వడ్డీ ఇస్తావా, అది ఇస్తావా, ఇది ఇస్తావా అని అడగరు. ఇంకా పాస్టర్ గారు సాక్షి దేవుని అడిగాం, ఆయన ఏం అడగలేదు. తీసుకోండి అన్నాడు, డబ్బులు ఏమన్నా అయితే నేను ₹1,00,000 వడ్డీ లేకుండా తీసుకుని పాస్టర్ అన్నాడు. దేవుని స్తోత్రం. అది నేను అడుగుతాను, ఎన్ని మాట్లాడినాడో, నీలా నేను పాస్టర్ గారిని కదండి, నేను అంత డబ్బులు ఎక్కడ ఇవ్వగలను అంటాడు. దేవుని అడిగో, నీ చిత్రం ఇది ఇప్పుడు ఎదుర్కోవాలి. అంతే. ఆయన మనసు దేవుడు మార్చాడు. దేవుని స్తోత్రం. దేవుని కార్యాలు ఆశ్చర్యములు అద్భుతములు. కనుక దేవుని బిడ్డలారా, మనం మనుషుల మీద ఆధారపడకుండా దానియేలు వలె దేవుని మీద ఆధారపడినప్పుడు ఈ కడవర దినాల్లో అంచె దినాల్లో మనం బ్రతకగలం. లేకపోతే మనం బ్రతకలేమండి. మనం మనుషుల మీద, పాస్టర్ గారుల మీద, సంఘాల మీద, ధనము మీద, బలము మీద ఆధారపడితే మనం బ్రతకలేం. కానీ దేవుని మీద నీవు నేను కూడా ఆధారపడితే, ఆయన దృష్టిలో నిర్దోషులుగా మనం జీవించగలిగితే, దేవుని అనుదినము తప్పకుండా ఆయన ప్రార్థించి, ఆయన స్తుతించి, ఆయన ఘనపరచగలిగితే ఆయన ఒక్కడే మనం రక్షించగలడు. దేవుని స్తోత్రం. కనుక మరి ఇంతవరకు మరి కృపావార్త వర్తమానంలో నా ప్రియ సహోదరుడా, నీ జీవితంలో ఎలాంటి సమస్యలున్నా, ఎలాంటి శోధనలున్నా దేవుని అడుగుదాం. ఒక నిమిషం మనం మోకరించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. మనుషులతో కాకుండా ఇప్పుడు దేవునితో మాట్లాడదాం. ఒకవేళ ఈ రోజు వరకు నీవు 2022వ సంవత్సరంలో దీవించబడాలని నెల 6 రోజుల వరకు, నేటి వరకు ఒకవేళ మనుషుల్ని అడుగుతున్నావేమో, మనుషుల్ని ఆశ్రయించేమో, ఎవరు కూడా ఇవ్వనన్నారేమో, ఎవరి వల్ల ఏమి ఉపయోగం లేకపోయిందేమో, ఈ రోజున దేవుని అడగడం ప్రారంభించు. దేవుని తప్పకుండా సేవించడం ప్రారంభించు. మనుషులు కాకుండా దేవుని అడుగు. నువ్వు పోయిన ఉద్యోగం దేవుడికి ఇస్తాడు, నీకు పోయిన వ్యాపారం దేవుడికి ఇస్తాడు, నువ్వు పోగొట్టుకున్న ధనము నీకు ఇస్తాడు, నువ్వు పోగొట్టుకున్న ఆరోగ్యాన్ని ఇస్తాడు, నువ్వు పోగొట్టుకున్న సమస్యను ఇస్తాడు. యోగ్యం లేదా? యోబు తన జీవితంలో మేడలు, మిద్దులు, ఆస్తులు, అంతస్తులు పోగొట్టుకున్నాడు. చివరికి ఆరోగ్యమును కూడా పోగొట్టుకున్నాడు. తినడానికి తిండి లేక, కట్టడానికి వస్త్రము లేక, వండడానికి ఇల్లు లేక పెంట మీదే తన కాపురాన్ని పెట్టుకున్నాడు. కానీ భక్తి మాత్రం మానలేదు, విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు, దేవుని సేవించడం మానలేదు. భార్య ఎంతమంది రకరకాలుగా మాట్లాడినా పట్టించుకోకుండా దేవుని సేవించాడు.
తప్పగా దేవుడు సేవించాడు. ఒకనొక రోజున తగిన సమయంలో దేవుడు అతని ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చి అతను మరొక జవాబునిచ్చి తాను పోగొట్టుకున్న దానికంటే రెండంతల ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడామే. అలాగే నీవు నేను కూడా 2022 సంవత్సరం మొదటి నెల గతించిపోయి 2వ నెల మొదటి ఆదివారం 6వ తారీఖు వరకు కూడా ఇంకా కష్టాల్లోనే ఉన్నామేమో, ఇంకా బాధల్లోనే ఉన్నామేమో, ఇంకా శోధనలోనే ఉన్నామేమో. భయపడొద్దు, బాధపడొద్దు. దేవుని యందు నిరీక్షణ ఉంచు, దేవుని యందు భయభక్తులుంచు, దేవుని యందు నీవు భక్తి కలుగుండు. నువ్వు పోగొట్టుకున్నదంతా ఒక క్షణంలో రెండంతల వ్యాపారం ఇచ్చేస్తాడు, రెండంతల ఉద్యోగములు ఇచ్చేస్తాడు, రెండంతల ప్రతిఫలాలు ఇచ్చేస్తాడు. నువ్వు పోగొట్టుకున్న దానికంటే రెట్టింపు 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 ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ హృదయం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా? నీ మనసు మార్చుకోవడం సిద్ధంగా ఉన్నావా? నీ జీవితాన్ని మార్చుకోవడం సిద్ధంగా ఉన్నావా? నీలో ఉన్న చిన్ని చిన్ని పొరపాట్లన్నీ సరి చేసుకుని నిర్దోషిగా 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 దేవుని దృష్టిలో కనబడాలి. నువ్వు పాస్టర్ గారు నీతిమంతులుగా కనపడుతున్నాం, సంఘానికి నీతిమంతులుగా కనపడుతున్నా, పాస్టర్ గారు నేను విశ్వాసులకి నీతిమంతులుగా కనపడుతున్నా కాదు. కానీ సేవకుడుగా నేను, విశ్వాసులుగా నీవు కూడా దేవునికి నీతిమంతులుగా కనబడిన మరుక్షణమే దేవుని నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధముగా ఉన్నాడు. అలాంటి తీర్మానం, అలాంటి సమర్పణ ఈ రోజు నువ్వు చేసుకుని మందిరంలో నుంచి బయటికి వెళ్దాం. ప్రార్థించుకుందాం. ఇంతవరకు కృపా వార్త వర్తమానంలో నా ప్రతి బిడ్డ జీవితము ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, దయగల మా యేసయ్య, ఇంతవరకు కృపా వార్త వర్తమానములు విన్న మా ప్రియ సహోదరి సహోదరులు కొరకు దేశ విదేశాల్లో ఈ వర్తమానములు విని ఆశీర్వదించబడుతున్నామని నాయన మెసేజ్లు పంపిస్తున్న ప్రతి చెల్లెమ్మ, ప్రతి తమ్ముని కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇదిగో నాయన మరి గ్రేస్ మినిస్ట్రీస్ పిఠాపురం యూట్యూబ్ ఛానల్లో ఇంకా అనేక మంది జాయిన్ అవుతున్నారు తండ్రి. ఇంకా అనేక మంది జాయిన్ అయ్యి వారు కూడా ఆశీర్వాద కారకులు అవడానికి సహాయం చేయండి అయ్యా. ఈ వర్తమానముల ద్వారా మీరే అభివృద్ధి చేయండి, ఆశీర్వదించండి. నా జీవితం, మా జీవితం నీ దృష్టికి నీతిమంతులుగా నిర్దోషులుగా ఉన్నట్లుగా సహాయం చేయమని, మమ్మల్ని రక్షించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంతవరకు కృపావార్త వర్తమానం విన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. God bless you. God bless you all.